భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొత్త చీర. ఈ కథను రచించిన వారు ఎం హేమలత గారు. ఇక కథలోకి వెళ్ళే ముందు నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళదామా? కొత్త చీర కథ. అమ్మా, ఈ రోజుతో పండుగ కావాల్సిన బట్టలు కొనడం అయింది. ఇక మిగతా పనులు మీ అత్తాకోడళ్ళు ఇద్దరూ చూసుకోవాల్సిందే. పీట మీద కూర్చుంటూ అన్నాడు భాస్కర్రావు. నాన్న, మరి టపాకాయలో అంది రాధ నాన్నగారి పక్కనే కూర్చుంటూ. నాకు నాన్న అంటూ రవి అక్కకు తండ్రికి మధ్య చోటు చేసుకోవడానికి ప్రయత్నించాడు. టపాకాయలు లేకుండా దీపావళి ఏమిటారా పిచ్చి సన్నాసులు అంటూ శాంతమ్మ కొడుకు కంచంలో నెయ్యి వడ్డించింది. బుజ్జిగాడికి బువ్వ తినిపిస్తూ అటు పక్కగా నిల్చుంది సుభద్ర. అది సరేగాని భాస్కరం, బట్టలు అందరికీ కొన్నావు కానీ కోడల పిల్లకేదిరా చీరా? శాంతమ్మ మనవడికి అన్నం కలుపుతూ అక్కడే చతికిలబడ్డది. అందరికీ అంటావేంటమ్మా నువ్వు? నాన్నగారికి పంచెల చాపు, నీకు చీరా. పిల్లల ముగ్గురికేగా బట్టలు తెస్తా. ఇకపోతే పండక్కి పుట్టింటికి వచ్చే చెల్లెలు బావకి కొనక తప్పదు కదా, వారికిది మొదటి పండుగాయే అంటూ భాస్కర్రావు భార్య ఏమనుకుంటుందో అని ఓ చూపు అలా పారేసి తల వంచుకున్నాడు. అన్నం కలిపే ప్రయత్నంలో సరే, ఏదో సామెత చెప్పినట్టు, ఇప్పుడు నాకే కావాల్సి వచ్చిందా కొత్త చీర? పసిపిల్ల, దానికి తెస్తే ఎంత బాగుండేది. ఏమిటో మీ చేష్టలు అంటూ నిర్లిప్తంగా చేతులు కడుక్కోవడానికి వెళ్ళింది శాంతమ్మ. ఫైల్స్ ముందేసి కూర్చున్నాడు కానీ భాస్కర్రావు మనస్సు సుభద్ర చుట్టే తిరుగుతోంది. అవును కదా, సుభద్రకు చీర కొనిపెట్టి అన్నాళ్ళయింది. వాళ్ళ పుట్టింటి వారికి ఒక్కతే ఆడపిల్ల కావడం చేత ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా కావలసినన్ని చీరలు కొనిపెట్టగలరు. వాళ్ళు ఎన్ని కొనిపెట్టినా తను కొనడంతో సాటి కాదుగా. తను మాత్రం ఏం చేస్తాడు? అప్పుడప్పుడు సేవింగ్స్ బ్యాంకులో వేసిన మొత్తం 600 తీస్తే ఇప్పుడు ఇంత మాత్రం బట్టలు కొనగలిగాడు. పేరుకు గెజిటెడ్ ఆఫీసరు. ఈ మహాపట్టణంలో ఖర్చులు తలుచుకుంటే విపరీతమైన భయం పట్టుకుంటుంది. పండుగ పూర్తయ్యేటప్పటికి ఎంత లేదన్నా ఇంకొక 200 కావాలి. అందులో నూతన వధూవరులు బావా చెల్లెళ్ళు కూడా వస్తున్నారాయే. ఏమండోయ్, ఫైల్స్ ముందేసుకుని పగటికల్లా కంటున్నారు అంటూ సుభద్ర భాస్కర్రావు దగ్గరకు వచ్చింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన సుభద్ర భాస్కరం కళ్ళకి ఇప్పటికీ నూతన వధువులాగే దర్శనమిస్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆమె ముఖం మీద ఉండే చెరగని చిరునవ్వు భాస్కర్రావుకి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. భర్త తననే చూడడం గమనించిన సుభద్ర, చాలండి, ఏమిటా చూపు, పడుకోరా ఏమిటి అంటూ నెమ్మదిగా భుజం మీద చేయి వేసింది. ఆ చేతిని అలాగే నొక్కిపట్టి భాస్కరం, సుభద్ర, నిజం చెప్పు, నేను చీర కొనలేదని నీకు బాధగా లేదు అన్నాడు. ఎవరన్నారండి చీర కొనలేదని అంటూ బీరువా వద్దకు నడిచిన సుభద్ర బీరువా తెరిచి ఒక మామిడి చిగురు రంగు పట్టు చీరను తీసి భర్త చేతిలో ఉంచింది. అరే, ఎక్కడిది చీర అంటూ అమితంగా ఆశ్చర్యపడిన భాస్కర్రావు అంతలోకే ఏదోలా అయిపోయాడు. భర్త ముఖ కవళికలు గమనిస్తున్న సుభద్ర చిన్నగా నవ్వుతూ చీర మీద చీటిని చూపింది. కంచిలో కొన్న చీర అది, 8 గజాల చీర. ఇంకా భర్తను సంశయంలో పెట్టడానికి ఇష్టపడని సుభద్ర అసలు విషయం బయటపెట్టింది. ఈ మధ్య అన్నా వదిన మద్రాసు వెళ్ళి కంచి తిరుపతి వెళుతున్నామని వ్రాశారు, జ్ఞాపకం ఉందా? అప్పుడు నేను ఈ చీర తెమ్మని అన్నకు వ్రాశాను. 8 గజాల చీర ఎందుకని అన్న కూడా ఆశ్చర్యపోతూనే ఈ చీర తెచ్చి నాకు ఇచ్చాడు మొన్న వచ్చినప్పుడు. ఈ చీర అత్తగారికండి. ఎప్పుడూ పాపం మామిడి చిగురు రంగు చీరో అంటూ ఉంటారు. వచ్చే వయస్సా పోయే వయస్సే, మనం కాకుంటే ఆమెకి ఇంకెవరున్నారు? సుభద్ర మాటలు వింటూ మైమర్చాడు భాస్కరం. సుభద్ర ఎంతటి సద్గుణవంతురాలు, తానెంత అదృష్టవంతుడు. అందరూ సుభద్ర లాంటి వాళ్లే అయితే ఇక ప్రపంచంలో కావాల్సిందేముంటుంది? భాస్కర్రావు ఆనంద పరవశుడై సుభద్రను దగ్గరికి తీసుకుని
అయితే నువ్వేనన్నమాట పాత చీరలో పండుగనాడు సాక్షాత్కరించేది అన్నాడు. భలే వారండి. నాకు చీరలు తక్కువ ఏమిటి? బీరువాలో ఎన్నో కొత్త చీరలు మూలుగుతున్నాయి. మాకు విమోచనం ఎప్పుడా అని. మీకు నచ్చిన చీరలు చూపండి. దీపావళి రోజు గంటకొకటి చొప్పున మారుస్తాను. చిలిపిగా భర్తను కవ్విస్తూ మంచం చేరింది సుభద్ర. దీపావళి 2 రోజులుందనగా వచ్చారు గోపాలం, అతని భార్య కుసుమ. ఇంట్లో ఒక్కటే కోలాహలం. నూతన వధూవరులు ఒక ప్రక్క, ఇంటి పనులతో సతమతమవుతూ అత్తా కోడళ్ళు మరొక ప్రక్క. ఇంటి నిండా పిండి ముగ్గులు పెడుతోంది సుభద్ర. పెట్టిన ముగ్గులకు అందాలు చిందుతున్నాడు చిన్నారి కాళ్ళతో బుజ్జి. అబ్బబ్బా, చస్తున్నాను వీడితో. కుసుమ తల్లి, మీ ఆయన ఎక్కడికి పోడు లేవమ్మా, వీడిని కాస్త ప్రక్కకు తీయి అంటూ వదిన వేసిన కేకలకి చిరునవ్వు చిందిస్తూ వచ్చింది కుసుమ. భర్త దగ్గర నుండి వచ్చిన ఆడబిడ్డను చూసి నవ్వును దాచుకుంది సుభద్ర. ఎందుకు వదినా నవ్వుతావు అంటూ కాస్త కోపంగా అడిగింది కుసుమ. ఎందుక, నువ్వు ముందు వెళ్ళి ఆ అద్దాన్ని అడుగు, ఎందుకో చెప్తుంది. గడపలకి పసుపు రాస్తూ సమాధానమిచ్చింది సుభద్ర. అక్కడే ఉన్న నిలువుటద్దంలో ముఖం చూసుకున్న కుసుమ దొడ్లోకి ఒక్క పరుగును వెళ్ళిపోయింది. ఏయ్ శ్రీవారి చెల్లెలా, అలాగే మీ వారికి కూడా కాస్త వార్నింగ్ ఇయ్యి అని నవ్వుకుంటున్న సుభద్రకు వెనకాల నుండి ఒక్కటిచ్చాడు భాస్కర్రావు. భార్యాభర్తలిరువురు పరస్పరం చూసుకుని ఎందుకో విరగబడి నవ్వుకోసాగారు. పిల్లల తలంట్లయ్యాయి. కుసుమ, గోపాలం ఇంకా చీకటి వీడని వేకువజామున పిల్లల చేత టపాకాయలు కాల్పిస్తున్నారు. వారిద్దరి తలంట్లు కూడా అయ్యాయి. సుభద్ర ఏ వేళానంగా లేచిందో పనితో నలిగిపోయింది. అయినా ఎంతో ఉత్సాహంగా తిరుగుతోంది. భర్తను బలవంతంగా లేపి బాత్రూంలోకి తోసి అంత నూనె మాడున పెట్టి ఇక అక్కడే ఉంటే ఆయన చేయబోయే కొంటి పనులు ఊహించి బయటకు జారుకుంది. అత్తగారి పూజ అయినట్లుంది. గంట కూడా వినిపిస్తోంది. ఇది గమనించిన సుభద్ర తన రూములోకి వెళ్ళి బీరువా తెరిచి అత్తగారికని తెప్పించిన చీర తీసుకుని పూజ గదిని ఆనుకుని ఉన్న నడవలోకి వచ్చింది. ఇంతలో అత్తగారు తీర్థం ఒక చేత్తో, ఏదో ప్యాకెట్ మరో చేత్తో పట్టుకుని పూజ గది నుండి నడవలోకి వచ్చారు. అత్తా కోడళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. ఇరువురు చేతుల్లోనూ ప్యాకెట్లు. అత్తయ్య అంటూ సుభద్ర, సుభద్ర అంటూ శాంతమ్మ ఇద్దరూ నిలబడిపోయారు. తాను తెచ్చిన చీరను అత్తగారి చేతిలో పెట్టి నమస్కరించింది సుభద్ర. తన చేతిలో ఉన్న నీలం చందేరి చీరను కోడలకిచ్చి ఆశీర్వదించింది శాంతమ్మ. ఆశ్చర్యపోయింది సుభద్ర. తాను కనకమ్మ గారి ఇంటి పేరంటల్లో వాళ్ళ కోడలు ఇలాంటి చీరే కట్టుకోగా చూచి ముచ్చటపడింది. అయితే అత్తగారు తన కోసం ఈ చీర తెప్పించారన్నమాట. ఎంత విచిత్రం! శాంతమ్మ కూడా ఆశ్చర్యపోతూ కోడలకేసి ఆప్యాయంగా చూసింది. అత్తా కోడళ్ళు ఇలా తన్మయత్వంలో నిలబడిపోవడం చూస్తున్న భాస్కర్రావు, ఏమండోయ్, తడితలతో వేయించేస్తున్న ఈ దీనుడికి దారి ఇచ్చి దాతలున్నారా అన్నాడు. తుళ్ళిపడ్డ శాంతమ్మ, సుభద్రలు వైదొలగి లోనికి నడిచారు. భలే ఛాన్స్ కొట్టేశావే సుభద్ర. మరి కొత్త బట్టలు, అవే చీరలు మీ అత్తా కోడళ్ళకేనా, మాకు లేవా అన్నాడు భాస్కర్రావు చిలిపిగా. భార్య చీర కొంగుతో తల తుడుచుకుంటూ, ఓఎస్, చుట్టుకోండి ఈ చీరను లుంగీలాగా, నో అబ్జెక్షన్ అంటూ భర్త ఒడిలో కొత్త చీరను వదిలి నవ్వుకుంటూ లోనికి పరుగు తీసింది సుభద్ర. ఆహా, ఏమన్నావు యూ సిల్లీ అంటూ భార్య వెంట పరుగెత్తాడు భాస్కర్రావు. ఫ్రెండ్స్, కథ చాలా బాగుంది కదా. కుటుంబ సభ్యులందరూ నేను నాది, నాది నీది అనే భేదాలు లేకుండా ఇలా కలిసికట్టుగా ఉంటే ఎంతో బాగుంటాయి కదా మానవ సంబంధాలు. మరి నేను వినిపించిన కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. ఇక ఉంటానండి, సెలవా మరి.